ద్వాపర యుగము ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతోంది అనగా ఒక రోజుకు శ్రీకృష్ణుడు ఇచ్చిన సందేశం ఇప్పుడు విందాం. శ్రీకృష్ణుడు బలరాముడితో అవతారం పరిసమాప్తం జరిగిపోతోంది, మీరు త్వరగా ద్వారకా నగరాన్ని విడిచిపెట్టేయండి అని చెప్పగానే ఉద్ధవుడు ఇది వింటాడు. ఇతడు శ్రీకృష్ణుడికి అత్యంత ముఖ్య సఖుడు. ఆయన కృష్ణుడి దగ్గరికి వచ్చి, కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను, నిన్ను విడిచి నేను ఉండలేను, కాబట్టి నా మనస్సును శాంతించేటట్లు నిరంతరము నీతో ఉండేటట్లుగా నాకేమైనా ఉపదేశం చెయ్యని చెప్పి వేడుకుంటాడు కృష్ణుణ్ణి. అప్పుడు ఇలాగా కృష్ణుడు చెప్తాడన్నమాట. ఇది మన అందరం కూడా తెలుసుకోవలసిన విషయం. ఉద్ధవా, నేటికి 7వ రాత్రి కలియుగ ప్రవేశము జరుగుతోంది. 7వ రాత్రి లోపల ద్వారకా పట్టణము సముద్రమును ముంచేస్తోంది. ద్వారకలో ఉన్న వాళ్ళందరూ మరణిస్తారు. కలియుగము తదనంతరం ప్రవేశిస్తోంది. కలియుగం ప్రవేశించగానే మనుషుల యందు 2 లక్షణాలు బయటపడతాయి. ఒకటి అపారమైన కోరికలు, రెండవది విపరీతమైన కోపం. ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. కోరికల చేత, అపారమైన కోపము చేత తమ ఆయుర్దాయాన్ని కూడా తగ్గించేసుకుంటూ ఉంటారు. తిరగడము, వ్యాధులు తెచ్చుకోవటము ఎక్కువైపోతుంది. అల్ప ఆయుష్తో జీవిస్తారు. ఆడంబరాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఇలాగా కలియుగము ప్రవేశించినప్పుడు ఎన్నో కష్ట నష్టాలు ప్రజలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన 4 పాండవులు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి కలియుగం ఎలా ఉంటుందని చెప్పి అడుగుతారు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, చూపిస్తాను రండి అంటూ 4 బాణాలు 4 దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్ళి ఆ బాణాలని తీసుకురమ్మంటాడు కృష్ణుడు. 4 పాండవులు తలో దిక్కు వైపు ఆ బాణాలు వెతుక్కుంటూ వెళతారు. అర్జునుడికి ముందుగా బాణం దొరికేస్తుంది. ఇంతలోనే ఒక మధురగానం వినిపించి అటు తిరుగుతాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బతికున్న ఒక కుందేలును పొడుచుకు తింటోంది. అర్జునుడు నివ్వెరపోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న 4 బావుల మధ్య ఎండిపోయిన బావి కనిపిస్తుంది. ఆశ్చర్యపోయాడు భీముడు. కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన లేగదూడను గాయాలయ్యేంత విపరీతంగా నాగుతోంది. చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆవు దూడలను విడదీస్తారు. అప్పుడు నకులుడికి ఆశ్చర్యం వేసి వెనుదిరిగాడు. ఇక సహదేవుడికి బాణం వేసిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోతుంది. సహదేవుడికి అర్థమే కాదు. 4 కలిసి కృష్ణుడికి తమ సందేహాల్ని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు, కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటూ ఉంటారు. కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు సాయం చేయడానికి ముందుకు రారు. కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తల్లిదండ్రులు తమ పిల్లలను ఆ విధంగా గారం చేస్తారు. కలియుగంలో జనులు మంచి నడవడిక కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్టుగా పతనమవుతూ ఉంటారు. భగవన్నామం అనే చిన్న మొక్క తప్ప వాళ్ళని ఎవ్వరూ కాపాడలేరని చెప్పి కలియుగ మాయని 4 పాండవులకి కృష్ణుడు ఈ విధంగా చెప్తాడు.